సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపదుందుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. ఎమ్మెల్యే మట్టా రాగమై, వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తో కలిసి కల్లూరు, పెనుబల్లి మండలాల్లో పర్యటించిన మంత్రులు నారాయణపురం గ్రామంలో కేవీ సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. అలాగే కల్లూరు పట్టణంలో 10,50,00,000 వ్యయంతో నిర్మించిన 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. దీని ద్వారా సుమారు 70,000 మందికి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. పెనుబల్లి మండలం బ్రహ్మాలకుంటలోని పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రులు బోటింగ్ స్టేషన్, 4 కాటేజీలను కూడా ప్రారంభించారు. అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చుస్తుందని స్పష్టం చేశారు. అద్భుతంగా ఉన్న అనేక ప్రదేశాలని ఈ రోజు చూడటం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో కలిసి టూరిస్ట్ ప్లేస్ గా దీన్ని మనం ప్రమోట్ చేసినట్టయితే రాష్ట్రానికి మనకు ఆదాయంతో పాటు ఈ ప్రాంతం మరింత డెవలప్ చేయడానికి అనేక రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయని గుర్తించాం. భవిష్యత్తులో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పులిగొండాలు, అదే రకంగా ఈ కనకగిరి గుట్టలకు సంబంధించిన వాటిని ఎకో టూరిజం ప్రాంతంగా 1 ఆఫ్ ది టాప్ 3లో ఇది ఉండే విధంగా ఈ రాష్ట్రంలో దీన్ని అన్ని రకాల అంగులతోకి తీసుకొచ్చే విధంగా కావలసిన నిధులన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు దిశగా ఈనాడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రపోజల్స్ రావడంతోనే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దీన్ని డెవలప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ లో డెవలప్ అయిన తర్వాత ఈ జిల్లా మంత్రులతో పాటు, అటవీ శాఖ మంత్రి గారితో పాటు, ఇన్ఛార్జి మంత్రి గారితో పాటు ఒక షేప్ ఫుల్ గా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఒక పర్యాయం ఇక్కడికి తీసుకురావడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు, ఇంత అద్భుతమైన ప్రదేశం, చిన్న చిన్న తుది మెరుగులు దిద్దితే ఈ రాష్ట్రంలో ది బ్యూటియెస్ట్ ప్లేస్, పొల్యూషన్ లేని ప్లేస్, మంచి కొండలుండి ఈ పులిగొండాలు అనేది మధ్యలో సెంటర్ లో వాటర్ తో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. దీన్ని తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎకో పార్క్ గా దీన్ని అన్ని అంగులతో సుందరవనంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుద్దని కూడా వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ, దీనికి అప్రోచ్ రోడ్డుకి సంబంధించిన దాని గురించి కూడా ఇందాక గౌరవ స్థానిక ఇస్తున్నామని చెప్పారు. తప్పకుండా ఆ రోడ్డుతో పాటు మిగిలిన కావాల్సిన నిధులన్నిటినీ గౌరవ శాసనసభ్యులు గారి కోరిక మేరకు ఈ ప్రభుత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటది. ప్రపంచానికి కూడా పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి బడ్జెట్ లోనే ఎకో టూరిజం గురించి స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ కనకగిరి ప్రాజెక్ట్ ని కూడా మొదటి బడ్జెట్ ప్రసంగంలోనే చదివి వినిపించాం కూడా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రావడానికి అవకాశం దొరకలేదు. కానీ చాలా సందర్భాల్లో దీనిపైన టూరిజం గురించి చర్చ వచ్చినప్పుడల్లా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ జరిగినప్పుడల్లా ఈ కనకగిరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు చూసిన తర్వాత అనిపిస్తా ఉంది, ఇప్పటికే ఆలస్యం చేసేమేమో, ఇంకా త్వరితగతిన దీన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ ప్రాంతానికి మీరు బాగా నిధులు ఇస్తే ఈ రాష్ట్రానికి ఇది తలమానికంగా మారేంత అద్భుతమైనటువంటి ప్రదేశం అని వారు చెప్తా ఉన్నారు. అదే రకంగా PCCF గారు, స్థానిక DFO గారు కూడా చెప్తా ఉన్నారు, మేము దీన్ని బాగా అభివృద్ధి పరచాలనుకుంటున్నాం, కొంత నిధులు కొరత ఉంది, రాష్ట్ర ఆర్థిక శాఖ కానీ ఇతర నిధులు ఏమన్నా అందుబాటులోకి వస్తే తప్పనిసరిగా దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూసిన కాటేజెస్ చూస్తా ఉంటే ఇటువంటి కాటేజెస్ ని పులిగొండాల చెరువు పక్కన ఉంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వాటర్ బాడీని కనపడేటట్టుగా ఆ కాటేజెస్ కట్టడానికి దాదాపు 4 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పారు. 4 కోట్ల రూపాయల సంబంధించి హరిత నిధి నుంచి వారు ఎంత ఇస్తే దానికి సమానంగా నేను CSR ఫండ్స్ ఇవ్వటానికి వెంటనే ఇక్కడే నిర్ణయం తీసుకున్నాం. శ్రీనివాసరెడ్డి గారు తప్పనిసరిగా మీరు ఏదో ఒకటి ఇక్కడే ప్రకటించాలని అడుగుతా ఉన్నారు. రాఘమయ్య గారు కూడా 4 కోట్ల రూపాయలు అవుతాయని చెప్తున్నారు. తప్పనిసరిగా 4 crores ఈ ప్రాజెక్ట్ కి ఇవ్వటానికి రాష్ట్ర